థియేట్రికల్ గా మంచి విజయం అందుకున్న డాకు మహారాజ్ ఈ నెల 21 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు అక్కడ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చినప్పటి నుంచి నెట్ఫ్లిక్స్ లో మిగతా హిందీ సినిమాలతో పాటు ఇంటర్నేషనల్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి నెంబర్ 1 ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆ తరువాత విడుదలైన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీ ధాటిని తట్టుకొని మరీ బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్ల షేర్, 165 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ డాకు మహారాజ్ మూవీ సోలోగా రిలీజ్ అయి ఉంటే ఇంకా పెద్ద వసూళ్లు సాధించేది. ఈ సినిమా తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవం పేరుతో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం కుంభమేళలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దీన్ని దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నారు. దీని తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పారు. అటు హరీష్ శంకర్తో కూడా నెట్ఫ్లిక్స్ మూవీతో పాటు ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాలు లైన్లో ఉన్నాయి. డాకు మహారాజ్ మూవీని నెట్ఫ్లిక్స్ దాదాపు 50 కోట్లు వెచ్చించి 5 భాషలకు చెందిన స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. బాలయ్య విషయానికి వస్తే రీసెంట్ గా హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నటుడిగా అలాగే సామాజిక సేవలకు గాను బాలయ్యను పద్మభూషణ్తో గౌరవించింది. త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు.